వెల్కమ్ టు రాజ్ న్యూస్. కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రిమండలి ఆమోదించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని, త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రజాప్రతినిధులు అందరికీ కమిషన్ నివేదిక ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. కేసీఆర్ సర్కార్ ఇష్టానుసారంగా ప్రాజెక్టు డీజిల్ను మార్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. భారీ అప్పులతో చేపట్టిన ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను గుర్తించింది అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సింధిల్లో నీటిని నిలిపే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందని ఉత్తమ్ తెలిపారు. పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి ఒక నోట్ తయారు చేసి అది ఈ రోజు కేబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి కేబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని 2016లో మేడిగడ్డ బ్యారేజ్ కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్ కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక, మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిమ్ నివేదిక, ఈ మధ్య కాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండ్ఎం లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్ కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of Medigada barrage. National media, I want to highlight to you that these barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ విచారణ జరిపారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ నిర్ధారించిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ప్రజాధనం నీలపాలైందని విమర్శించారు. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం, ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. 31/3/2016 రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, రిటైర్డ్ ఇంజనీర్స్ తో కూడినటువంటి
ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనలు పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోకుండా ఆయన స్వంత నిర్ణయంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు, కానీ ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని చాలా స్పష్టంగా ఈ కమిషన్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. అంటే ఆనాడు వారు సొంతగా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆనాటి శాసనసభను కూడా తప్పుదోవ పట్టించారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్లపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కాంగ్రెస్ మొదటి నుంచి కూడా చెబుతున్నట్లుగానే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో తేటతెల్లమైందని పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కనపరచట్లేదు. ఇలా రాష్ట్ర బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఇది కిషన్ రెడ్డి, రామచంద్రరావు మాటల ద్వారా అర్థమైంది. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు, మరి ఆ మోడీ గారు ఎందుకు బీసీల పట్ల ప్రేమ కనపరచట్లేదు? ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 చట్టాలు అసెంబ్లీ తీసుకురావడం జరిగింది. 50% సీలింగ్ అధిగమించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవినీతికి సంబంధంగానే బీసీల గురించి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడితే బీసీలు నమ్మరు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించారు. 6 గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు కేసీఆర్. సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక కమిషన్ రిపోర్టు కాంగ్రెస్ వద్దలో లైట్ తీసుకున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కమిషన్ రిపోర్టు కాదు, కాంగ్రెస్ రిపోర్టు అన్న కేసీఆర్ కమిషన్ రిపోర్టు ఊహించింది అని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు కేసీఆర్. ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయట పెట్టకుండా అందులో ఉండేటువంటి 650 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటువంటి దాని డాక్యుమెంట్లోని 4 అధికారులను నియమించి ఒక 65 పేజీలకు కుదించి ఆ 65 పేజీలను వదిలివేసి గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలో పలుమార్లు బహుశా జాతీయ మీడియా దృష్టి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో కావచ్చు దాదాపు బ్రతిమిలాడినంత పని చేస్తున్నారు. అంటే మా అబద్ధాలను మీరు జాగ్రత్తగా నమ్మండి అని చెప్పడం. రిపోర్టును యథాతథంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒక రిపోర్టు వస్తే, ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందా తిలస్మాత్, అదే సర్వరవర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. చట్ట పరిధిలో అది కాదు. రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ. ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ దట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. అది నేను చెప్పే అంశం కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో ఉండేటువంటి ప్రధానమైన అంశం అది. ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో, ఏం చేస్తామని చెప్పినరో అవి ఏవి చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టిని అంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళేది తప్ప అది భంగపాటికే దారి. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ని బద్నాం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయితే కాంగ్రెస్ హయాంలో మిగతా 10% ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ రైతులపై ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టిందని, నిరంతర ఉచిత విద్యుత్ అందించిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకు చీప్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. మా జిల్లాకు ఎవరు వచ్చినా, సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా, అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు, పాలమూరులో ఏం జరగలేదు అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా, తెలుగు ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయండి. మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి
కళ్ళకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు మేము వచ్చినాయా నీళ్ళు ఇచ్చిండ్రా 8 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ భీమా కానీ కోయిల్ సాగర్ కానీ కాలువలు కానీ ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మేము నిద్రించిపోయిందా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది. ఆర్టీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం బాంబులు వేస్తామన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేదు? ఇంకెన్ని రోజులు అవుతుంది? కానీ పాలెంలో పంపులు మునిగిపోతే పంపహౌజు మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెచ్చిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బిసిలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయారు. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు? ఏ కమిషన్ల గురించి ఆ పనులు స్టార్ట్ అయినాయి? బయట చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. కనీసం చనిపోయిన శవాలు ఇంతవరకు ఇన్ని రోజులు తీయలేకపోయినంటే ఎంత అసమర్థత అది. ఒక రివ్యూ అనేది చేస్తుందా? భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయన్నారు. 200కి పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎలీలిలీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40% తెలంగాణలోనే జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్లో తయారవుతుండడం గర్వంగా ఉంది అన్నారు. మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, జయేష్ రంజన్, సంజయ్ కుమార్, శక్తి నాగప్పన్, అజిత్ రెడ్డి and all officers who have made this happen. This is an important step towards achieving the Telangana Rising 2047 vision. Our plan is we wanted to reach within 10 years $1 trillion economy. 2047 we wanted to reach $3 trillion economy. Government of India is focusing on 2047 for $30 trillion economy. I wanted to contribute from my state 10% of the Indian economy with your support. That my government stands firmly with you. We are committed to providing a transparent, progressive and innovation-driven ecosystem. To Lily, people who will work here, you are not just living and working in Hyderabad. You are now part of our family. You will be shaping the future of global healthcare from Hyderabad. With your support, we will ensure Telangana is not only capital of India's life sciences, but world's #1 hub for healthcare innovation. Together, let us create breakthroughs, transform lives, and redefine the future of రాష్ట్రంలో భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు అన్ని శాఖల అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఇక రానున్న 3 రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్ జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు సీఎం. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణనష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి భావోద్వేగానికి లోని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. 2015లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండల నాయకుడు ఆంజనేయులు భూమిని అమ్మాల్సి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు జగ్గారెడ్డి. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో ఉచ్చుతో తిరిగిన పెద్ద పులి మృతి చెందింది. మెడకు తగులుకున్న ఉచ్చుతో తిరుగుతున్న ఆడ పెద్ద పులిని
ట్రాప్ కెమెరాలో చిత్రాల ద్వారా అటవీశాఖ అధికారులు శాఖ గుర్తించారు. గాయపడిన పెద్ద పులిని రక్షించేందుకు 21 రోజుల పాటు చేసిన కఠోర రెస్క్యూ ఆపరేషన్ చేసి అధికారులు చికిత్స అందించారు. తిరుపతి ఎస్వి జూలో చికిత్స పొందుతూ ఆడపులి మృతి చెందింది. తాను బతికి ఉండగానే మరణించినట్లుగా పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని గోడు వెళ్లబోసుకున్న వృద్ధురాలి సమస్యను కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల శ్రద్ధగా ఆలకించారు. చింతల మానేపల్లికి చెందిన చాపిడి సోమబాయి అనే వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటామని వృద్ధురాలికి సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆమె కోసం ఒక సైకిల్ లేదు, గంబ లేదు, మేము ఇట్లా ఇప్పుడు మంచిగా डिपार्टमेंट से खाली बॉर्डर करेंगे, करने के बाद अमल के बाद में सपोर्ट दे सकते हैं. ओके मैडम, धन्यवाद. ఆమె కోసం ఒక సైకిల్ లేదు, గంబ లేదు, మేము ఇట్లా మంచిగా डिपार्टमेंट से खाली बॉर्डर करेंगे, करने के बाद अमल के बाद में सपोर्ट दे सकते हैं. వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం నారావారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు నాయుడు మించిన అవినీతి లోకేష్ చేస్తున్నారని పార్వతి ఆరోపించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం పాకిస్తాన్కు పాకిందని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాన్ని గ్రహించిన సింగపూర్ ప్రభుత్వం దూరం పెట్టిందని వైసీపీ నేత విమర్శించారు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకో చరిత్ర సృష్టిస్తాడు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు. వాళ్ళు పరిపాలన చేత కాదు, ప్రజల్ని సర్వనాశనం చేస్తాడు. ఆ రోజు కూడా వ్యవసాయ రంగం నాశనం అయింది, పూర్తిగా పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పోయినాయి. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయడానికి విడిపోవటానికి కూడా ఇతనే కారకుడయ్యాడు. ఇక్కడుండేమో మమ్మల్ని వేరు చేస్తారని ఇక్కడ తిడతాడు, అక్కడికి పోయేమో నా వల్లే వచ్చిందని అక్కడ మాట్లాడతాడు. ఈ రెండు నాలుకల ధోరణి, ఈ అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ లో పత్రికలు కూడా ఇతను పొగుడుతూ రాసినాయి. ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఎందుకు పొగుడుతున్నాయంటే వాళ్ళందరికీ కూడా శాలరీ లాగా పంపించేవాడు డబ్బులు, అన్ని దేశాల జర్నలిస్టులు కూడా. అందుకనే 90 దేశాల న్యూస్ అని మొన్న చెప్తా ఉన్నాడే, ఈ 90 దేశాలకు ఇతను డబ్బు జర్నలిస్టులు పంపించాడు అనమాట. సింగపూర్ పర్యటన, ఈశ్వరన్ లాంటి అవినీతి పరుడు ఇతని ఫ్రెండ్, అతనే జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి. అంటే ఇతనెంత పెద్ద అవినీతి పరుడని సింగపూర్ ప్రభుత్వానికి తెలియదా? చక్కగా గుర్తించారు కనుకనే తీసి పడేశారు, మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి. అంటే ఎటువంటి సంస్కారంతో ఈ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడో అర్థం చేసుకోండి. ఇంటిని మించిన అవినీతి పరుడుగా అతను తయారయ్యాడు. రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నాడు. ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రయోజనం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవేలో సారవంతమైన భూములను కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. నిర్మించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇకనైనా తక్షణం ప్రభుత్వం ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చెలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల రైతాంగం అట్లాగే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ రైతుల యొక్క సమస్యలు కానీ, భూములు కోల్పోతున్న రైతుల యొక్క సమస్యలు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ పరిష్కారం చేసే పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతాంగానికి చాలా తక్కువ పరిహారం ఇచ్చి చాలా అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదు. అంతేకాకుండా ఇవాళ మార్కెట్ విలువకి అతి తక్కువ పరిహారం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే రైతుల్ని భయపెట్టి బలవంతంగా గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూముల్ని లాక్కున్నారు తప్ప
ఎక్కడా కూడా ఇష్టపూర్వకంగా రైతులు భూములు ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే 2013 భూసేకరణ చట్టాన్ని వైలేట్ చేస్తూ తొంగలో తొక్కుతూనే ఇవాళ భూసేకరణ జరిగిన తప్ప ఇంకోటి కాదని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంటే ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచేస్తూ ఉన్నారు, మరి ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ ఇవ్వడం లేదు, పరిహారం పెంచడం లేదు. ఇది చాలా దారుణం చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భూములు కోల్పోతున్న రైతాంగానికి తగిన న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గిరిశిఖర గ్రామాలలో గజరాజుల గుంపు జనవాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించాయి. కురుపాం మండలం నెరడు వలస, దురిబిలి, పెళ్లి వలస గ్రామాల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించి ఇళ్లపై దాడి చేసి నిలమట్టం చేశాయి. జరడా పంచాయతీ, కొత్తగూడ, నెమలి మానుగూడ, పట్టాయిగెడ్డ గ్రామాల్లోనూ ఏనుగుల గుంపు గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై ఏనుగులు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తాయని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన సృష్టి కేసులో మరో డాక్టర్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోయేందుకు డాక్టర్ లత ప్రయత్నించారు. డాక్టర్ లతను సిఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లతపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డాక్టర్ నమ్రతతో కలిసి డాక్టర్ లత సరోగసి ఐవీఎఫ్లను చేసింది. ఇక డాక్టర్ లత పేరుతో సృష్టి పర్మిషన్స్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఏరియా డామినేషన్లో భాగంగా 30 మంది సిబ్బందితో అడుగడుగునా ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో దొంగలు దోపిడీ చేసి పోలీసులకే సవాల్ విసిరారు. స్థానికుల నివాసం ఉండే డి టైప్ క్వార్టర్స్ 27వ నెంబర్ ఇంట్లోకి చొరబడి స్థానికంగా వ్యాపారం చేసుకుని రాత్రి ఇంటికి వచ్చేసరికి చోరీ జరిగిందని మహేంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. అయితే చోరీ పోలీసుల తనిఖీలకు ముందు జరిగిందా, ఆ తర్వాత జరిగిందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మెటల్, ఆటో, ఐటీ స్టాకుల మద్దతుతో సూచీలు రాణించాయి. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 81,018కి ఎగబాకింది. ఇక నిఫ్టీ 157 పాయింట్లు పెరిగి 24,722కి చేరుకుంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ 87.70గా ఉంది.
ఓవల్ టెస్ట్లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. 5వ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్పై 6 పరుగులతో తేడాతో గెలుపొందింది. 5వ టెస్టు విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ను బౌలర్లు చిత్తు చేశారు. ఈ విజయంలో సచిన్ ఆండర్సన్ సిరీస్ను 2-2తో భారత్ సమం చేసింది. ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బాలీవుడ్ నటుడు సోను సూద్ పరామర్శించారు. అడ్డగొట్టులోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫిష్ వెంకట్ మంచి నటుడని, ఆయన మరణం బాధని కలిగించిందని అన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఫిష్ వెంకట్ మరణం తీరని లోటని, తనతో అత్యంత ఆప్యాయంగా ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఫిష్ వెంకట్ అందరినీ నవ్విస్తూ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. లోగో ఎవరు లోగో బయట లోగోలు ఇక్కడ పెట్టకండి బ్రదర్, అన్నీ పెట్టాలి మన అట్లా ఇబ్బంది. इनको पुश कर दे हाँ हाँ इनको करें